హాయ్ వెల్కమ్ టు ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ. ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే డీటెయిల్డ్ లీగల్ అనాలిసిస్ ఆఫ్ ఎ కేస్, బెంగళూరు అతుల్ సుభాష్ టెక్కీ సూసైడ్ కేస్. ఈ కేసులో మనం చెప్పుకోబోయేది వాట్ ఈస్ 498A ఆఫ్ ఐపీసీ విచ్ హ్యాస్ బీన్ ఫ్రేమ్డ్ యాజ్ సెక్షన్ 84 ఆఫ్ బిఎన్ఎస్. ఎందుకంటే సెక్షన్ 498A ఐపీసీని సెక్షన్ 84 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత కింద మార్చారు. ఈ సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ ఏంటి? సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ దేని గురించి చెప్తుంటే హరాస్మెంట్ అగెయిన్స్ట్ వైఫ్ ఫ్రమ్ ఎ మ్యారీడ్ మ్యాన్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరు ఏం చేసినా కూడా ఉమెన్స్కి అగెయిన్స్ట్గా ఎటువంటి క్రైమ్ జరిగినా కూడా ఒక మ్యారీడ్ ఉమెన్కి ఈ 498A అనేది అప్లికబుల్ అవుతుంది, సేమ్ యాజ్ సెక్షన్ 84 ఆఫ్ బిఎన్ఎస్. ఇప్పుడు నౌ విల్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ లీగల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ కేస్. ఇప్పుడు ఫస్ట్ ఫ్యాక్ట్స్లోకి వద్దాం. డిసెంబర్ 8 బెంగళూరు అతుల్ సుభాష్ సూసైడ్ చేసుకునే ముందు 24 పేజ్ సూసైడ్ నోట్ని 1.5 hour వీడియోని ఏదైతే ఉందో ఆవిడ వైఫ్ నిఖితా సింఘానియా, వాళ్ళ మదర్ నిషా సింఘానియా, వాళ్ళ బ్రదర్ అనురాగ్ సింఘానియా వీళ్ళకి అగెయిన్స్ట్గా ఒక సూసైడ్ నోటు ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో, ఎవరైతే వీళ్ళ హస్బెండ్కి వైఫ్కి మధ్య మెయింటెనెన్స్ కేసు చూస్తున్నారో ఒక జడ్జి గారు రీతా కౌశిక్, జస్టిస్ రీతా కౌశిక్, ఈవిడ పేరును కూడా డీటెయిల్గా మెన్షన్ చేసి ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ ఇండియా వైడ్ ఇది ఒక ఫినామినా. ఏమని ఒక ఉమెన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎంతోమంది చెప్పుకుంటున్నారు, చెప్పుకోలేని హస్బెండ్స్ ఎంతోమంది ఉన్నారు. ఒక హస్బెండ్కి వాళ్ళ వైఫ్ తరపున కానివ్వండి, లేకపోతే వైఫ్ ఫ్యామిలీ తరపున కానివ్వండి ఎన్నో థ్రెట్స్ వస్తున్నాయి. నువ్వు ఇది చేస్తావా, నేను లేకపోతే నీ మీ క్రూయల్టీ కేసు పెడతాను, నా కూతురికి నువ్వు ఈ డబ్బులు ఇవ్వు, లేకపోతే నాకు ఈ డబ్బులు ఇవ్వను, ఇలా ఎన్నో థ్రెటనింగ్స్ వస్తున్నాయి, చేస్తున్నారు. కానీ ఏ మగవాడు కూడా బయటికి రావట్లేదు. ఎందుకు? సిగ్గు. వీళ్ళకి ఫేవర్గా ఒక సెక్షన్ కూడా ఉందండి, సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ. ఎవరన్నా ఫాల్స్ ఛార్జెస్ చేసి మిమ్మల్ని ఏ కేసులో ఉన్నా విరికిస్తే అటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో ఈ సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ అనే చెప్తుంది. ఇప్పుడు అతుల్ సుభాష్ రాసిన 24 పేజ్ ఏదైతే సూసైడ్ నోట్ ఉందో ఆ సూసైడ్ నోట్ని క్లియర్గా పేజ్ టు పేజ్ డిస్క్రైబ్ చేసుకుందాం. అలానే ఆయన వీడియోలో ఏదైతే ఆ 1.5 hour వీడియో ఉందో దాంట్లో ఏం చెప్పాడో నేను కీ పాయింట్స్ మాత్రం చెప్తాను. అతుల్ సుభాష్ రాసిన ఈ 24 పేజ్ సూసైడ్ నోట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక పాయింట్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ హర్టింగ్. ఆయన ఏం చెప్పారంటే, ఆయన కొడుకుని రెఫర్ చేస్తూ ఇది చెప్పాడు. ఏమని? నానా, నిఖితా సింఘానియాకి నాకు నువ్వు జన్మించావు, కానీ నాకు ఇప్పుడు నీకు 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావో కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడైతే నీవు నాతో 1 year అప్పుడు నువ్వు ఈ వయసు 1 సంవత్సరం ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఆ ఫోటో చూసినప్పుడు మాత్రమే నువ్వు నాకు గుర్తొస్తున్నావు, అదర్వైజ్ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో కూడా నాకు అసలు గుర్తుకు రావట్లేదు. నిన్ను వాడుకొని మీ అమ్మ, మీ అమ్మమ్మ, మీ బాబాయిలు, లేకపోతే మీ ఎవరైతే మామయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నన్ను ఏటీఎం మిషన్లా వాడుకొని నా నుంచి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో నా తండ్రి ఎవరైతే ఉన్నారో నా తండ్రి కోసం నీలాంటి కొడుకుల్ని నేను ఎంతమందినైనా సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఈ రోజు నుంచి ఈ ఏటీఎం ఇంకా బతకదు, ఇంకా ఉండదు. అంటే ఏంటి? తనని ఒక ఏటీఎంగా రెఫర్ చేసుకుంటూ వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఈ జడ్జి గారు కానివ్వండి, లేకపోతే ఈ మిగతా ఈ నిఖితా సింఘానియా, నిషా సింఘానియా, లేకపోతే వాళ్ళ బ్రదర్ అనురాగ్ సింఘానియా, సునీల్ సింఘానియా అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు నుంచి ఈ ఏటీఎం అనేది వర్క్ చేయదు అని చెప్పి రాసి ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఇది సూసైడ్ నోట్లో ఉన్న వెరీ డిప్రెసింగ్ నోట్ ఏదైతే ఉందో ఇది. ఇప్పుడు కమింగ్ టు ద వీడియోలో ఫస్ట్ అతుల్ సుభాష్ గారు తను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నారంటే, తను ఒక ఏఐ టెకీన్ అని, తను ఏఐలో బాగానే కాదు చాలా బాగా రాణిస్తున్నానని, అండ్ హీఈస్ ఎర్నింగ్ లాట్ మోర్ దెన్ నార్మల్ టెక్కీ కానివ్వండి, ఎవరైనా ఎర్న్ చేసేదానికంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నానని, దాన్ని ఉపయోగించుకొని ఈ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో తనని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో ఆ వీడియోలో క్లియర్గా చెప్పారు. తన మీద ఎటువంటి 9 కేసులు ఏవైతే ఫాల్స్ కేసెస్ ఉన్నాయో, తన వైఫ్, తన అత్తమామలు కానివ్వండి, తన బావలు కానివ్వండి,
తన పైన ఎటువంటి ఫాల్స్ కేసెస్ 9 కేసెస్ పెట్టారు, 99 ఏఏ కేసెస్ పెట్టారని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో మనం చూడాల్సిన కొన్ని కేసెస్ మనం చెప్తాం. ఫస్ట్ కేస్ 498A హెరాస్మెంట్ కేస్, క్రూయల్టీ అగేన్స్ట్ ఉమెన్. ఏదైతే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. తను ఏ విధంగానూ వాళ్ళ వైఫ్కి ఎటువంటి క్రూయల్టీ చూపించలేదు. నేను నా వైఫ్ ఏదైతే ఉందో తనకి ఏవే కోరికలు అయితే ఉన్నాయో అన్నీ చూసుకున్నాను, నా కొడుకువి చూసుకున్నాను. కానీ నా వైఫ్, వాళ్ళ అత్తామామలు, నా బావలు అందరూ కలిసి ప్రతిసారి నా దగ్గర డబ్బు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మాకు డివోర్స్ అవ్వకముందే మా బ్రదర్ ఎవరైతే ఈ అనురాగ్ సింఘానియా ఉన్నాడో అతని క్లౌడ్ కిచెన్ పెట్టించమని చెప్పి మా వైఫ్ నా దగ్గర నుంచి ఇంత సో అమౌంట్ ఇంత తీసుకున్నారు. సో అక్కడి నుంచే డైలీ వాళ్ళ డే టు డే నీడ్స్కి ప్రతి ఒక్కదానికి నా దగ్గర ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు. అది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి, నిఖితా సింఘానియా తాలూకు ఎవరో వాళ్ళ మామయ్య ఎవరో చనిపోతే దానికి కారణం కూడా నేనే అని చెప్పి నా పైన ఇంకో కేసు పెట్టారు. తర్వాత ఇంకో కేసు ఏంటంటే, కళ్ళ ముందు తిరుగుతున్న కొడుకు కనిపిస్తున్నా కూడా నేను అన్యాచురల్ సెక్స్ చేశానని చెప్పి, నేనంటే అతుల్ సుభాష్ అన్యాచురల్ సెక్స్ చేశాడని చెప్పి అదొక కేసు పెట్టారు. సో ఇటువంటి డిఫరెంట్ కేసెస్ ఏవైతే అతని మీద ఏ విధంగా ఫాల్స్ కేసెస్ పెట్టారో అన్నీ పెట్టాడు. ఏ విధంగా ఈ కేసెస్ అనేవి పెట్టారో అవన్నీ క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ జడ్జి గారికి, తర్వాత ఈ క్లయింట్కి, మన అతుల్ సుభాష్కి, తర్వాత అదర్ సైడ్ ఉన్న నిఖితా సింఘానియా, నిషా సింఘానియా, అనురాగ్ సింఘానియా మధ్య ఏవేవి జరిగాయో ఇప్పుడు చూద్దాం. ఇనీషియల్గా ఈ నిఖితా సింఘానియాకి మెయింటెనెన్స్ అంటే డివోర్స్ తరపున భరణం కింద ఇనీషియల్గా 40,000 అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం చేశారు, సెటిల్మెంట్ కోసం అని చెప్పి 1 crore అడిగారు. 1 CR అడిగారు ఇనీషియల్గా. దాని తర్వాత ఏదైతే ఈ మెయింటెనెన్స్ ఉందో దాన్ని 80,000కి పెంచారు. ఈ 40,000 నుంచి 80,000 పెంచే లోపల ఆ సెటిల్మెంట్ కోసం 1 CR ఏదైతే దాన్ని 3 కోట్లు చేశారు. ఇప్పుడు మళ్ళీ తనని 2 lakhs అడుగుతారు. 80,000 నుంచి 2 lakhs అడుగుతున్నారు. 80,000 నుంచి 2 lakhsకి పెంచారు. ఏమని, 1 lakh ఏమో ఆవిడ మెయింటెనెన్స్ కోసం అంట, ఇంకొక 1 lakh ఏమో చిన్న పిల్లోడు ఎవరైతే 4 years బేబీ బాబు ఉన్నాడో ఆ బాబు మెయింటెనెన్స్ కోసం ఇంకొక 1 lakh అంట. ఇంకొకటి, ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్లో అతుల్ సుభాష్ చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను ఇచ్చిన మనీతో వాళ్ళు రకరకాలుగా దాన్ని అడ్వకేట్స్కి ఇస్తున్నారు, అదే అమౌంట్తో వాళ్ళకి లంచాలు ఇస్తున్నారు, జడ్జిలకు లంచాలు ఇస్తున్నారు, అందరికీ లంచాలు ఇస్తున్నారు. సో నా డబ్బుతో వాళ్ళు బతుకుతున్నారు, నా డబ్బుతో నాకే హాని కలిగిస్తున్నారు, నా డబ్బుతో నా తండ్రిని హెరాస్ చేస్తున్నారు, నా డబ్బుతో నా అన్నని హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఆయన బాధపడ్డాడు అతుల్ సుభాష్ అనే వ్యక్తి. ఇప్పుడు రీతా కుమారి ఏదైతే ఆ కోర్ట్ రూమ్ డిస్కషన్ జరిగిందో అది ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఈయన అతుల్ సుభాష్ అనే వ్యక్తి ఇలాగ నా మీద ఇన్ని ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి కేసెస్ పెట్టారండి, నాలాగా ఎంతోమంది అబ్బాయిలు బయట ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళందరూ బయటికి చెప్పుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఈ నిఖితా సింఘానియా అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఎదురుగా ఉండి, మరి నువ్వెందుకు సూసైడ్ చేసుకోలేదని ఆవిడ అడిగినప్పుడు ఈ రీతా కౌశిక్ అనే జడ్జి ఎవరైతే ఉన్నా ఆవిడ అడిగారు. సో అక్కడ ఏంటి, ఇక్కడ ఒక మగవాడి చావుని ఒక క్లౌన్, ఒక కామెడీగా మార్చేశారు ఇక్కడ. అంటే ఒక మగవాడి చావుకు కానీ ఒక మగవాడి బాధకి కానీ ఎటువంటి వాల్యూ లేదు అని చెప్పి అక్కడ ప్రూవ్ అయింది. ఓకే, సో అదే ఒక అమ్మాయి తరపున అనుకోండి, వందల మహిళా సంఘాలు వచ్చేస్తాయి, టీవీలో డిబేట్లు వచ్చేస్తాయి, టీఆర్పీ రేటింగ్లు వచ్చేస్తాయి, గంటలు దాని గురించే జరుగుతుంటాయి. కానీ ఒక మగవాడికి ఏదైనా జరిగినప్పుడు ఇటువంటివేవి రావు. ఇప్పుడు అతుల్ సుభాష్ జరిగి ఇన్ని డేస్ అయింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఎస్, నిఖితా సింఘానియాని, నిషా సింఘానియాని, అనురాగ్ సింఘాని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీస్. బట్ వాట్ అబౌట్ రీతా కౌశిక్, ద జడ్జ్? రీతా కౌశిక్ పైన కూడా అలిగేషన్స్ వచ్చాయి కదా, మరి వాటి గురించి ఏం చెప్పలేదే, ఇంకా దాని మీద ఎటువంటి అప్డేట్ లేదే. దాని గురించి మహిళా సంఘాలు టీవీ డిబేట్లో ఏం చెప్తున్నారు, ఏవో 1-2 కేసెస్ వల్ల మీరు మొత్తం 498A తీసేయరు కదా, అది తీసేయడం ఎంతవరకు సమంజసం? ప్రస్తుతం ఉన్న సినారియోలో మహిళలపైన ఇంకా ఆకృత్యాలు జరుగుతున్నాయి, కానీ వాటిలో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని ప్రూవ్ చేయాల్సిన ఒక జ్యుడిషియరీ మాత్రమే. ఇప్పుడు ఈ 498A కేసు పెట్టడానికి, లేకపోతే ఒక
భార్య డివోర్స్ ఇచ్చిన తర్వాత, భర్త డివోర్స్ ఇచ్చిన తర్వాత భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలంటే ఏ విధంగా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు 8 పాయింటర్స్ని ఇండికేట్ చేసింది. ఆ 8 పాయింటర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. పరువు ప్రతిష్టలు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఒక హస్బెండ్ది, వైఫ్ది. వైఫ్ తనను మెయింటైన్ చేసుకోగలదా, వైఫ్ ఫ్యామిలీ స్టేచర్ ఏంటి, హస్బెండ్ ఫ్యామిలీ స్టేచర్ ఏంటి అనేది ఖచ్చితంగా కోర్టు అనేది పరిగణలోకి తీసుకోవాలి. 2, బేసిక్ నీడ్స్ ఆఫ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఇన్ ద ఫ్యూచర్. వైఫ్ బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఉండాలి అండ్ చిల్డ్రన్, తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేసే విధంగా ఉండాలి. ఓన్లీ బేసిక్. నెక్స్ట్, థర్డ్ వన్, క్వాలిఫికేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ బోత్ ద ఇండివిజువల్స్. బోత్ ద పార్టీస్ ఎంతవరకు చదువుకున్నాయి, వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ దే పొసెస్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్, అసెట్స్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. వెదర్ ద వైఫ్ హ్యాస్ లెఫ్ట్ హర్ జాబ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. వైఫ్ కనుక పెళ్ళైన తర్వాత ఫ్యామిలీని చూసుకోవడానికి జాబ్ మానేసిందా, అదొకటి. రీజనబుల్ అమౌంట్ ఫర్ లీగల్ బ్యాటిల్ ఫర్ ఏ వైల్ హూ ఈజ్ నాట్ ఎంప్లాయిడ్. అదే ఉదాహరణకి ఒక వైఫ్ ఉందనుకోండి, లేకపోతే ఒక హస్బెండ్ ఉన్నాడు అనుకోండి. హస్బెండ్కి మంచి ఫైనాన్షియల్ సోర్స్ ఉంది కానీ వైఫ్కి లేదు, కాబట్టి లీగల్ పోరాటం చేయడానికి డబ్బు లేదు అన్నప్పుడు కోర్టు త్రూ ప్రేయర్ ద్వారా అమౌంట్ని ఇప్పించవచ్చు. టువర్డ్స్ ద కాస్ట్ ఆఫ్ ద అడ్వకేట్ అండ్ లీగల్ కాస్ట్ని ఇస్తుంది. సో అది ఇవ్వచ్చు. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ. వాట్ విల్ బి ద ఫైనల్ స్టేటస్ ఆఫ్ ద హస్బెండ్, హిస్ అర్నింగ్స్ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ అలాంగ్ విత్ ద మెయింటెనెన్స్ అలవెన్స్. అంటే మెయింటెనెన్స్ ఇవ్వగా హస్బెండ్ తనను మెయింటైన్ చేసుకోవడానికి అతని రెస్పాన్సిబిలిటీస్కి చూసుకునే విధంగా ఉన్నాయా లేదా అని కోర్టు ఈ 8 పాయింటర్స్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఈ 8 పాయింటర్స్లో ఏ ఒక్కటి కూడా పరిగణలోకి తీసుకున్నట్టు జనరల్గా అనిపించట్లేదు. ఎందుకంటే 40,000 80,000 చేశారు, 80,000 2 lakhs చేశారు. 2 lakhs అంటే ఒక నెలకి 2 లక్షలు ఖర్చు పెట్టడం అంటే దట్ ఈజ్ అల్ట్రా లగ్జరియస్ లైఫ్. ఒక నార్మల్ కామన్ వ్యక్తికి, ఎటువంటి అప్పులు లేని వ్యక్తికి ఒక 40 to 50 60,000 ఉంటే ఈజీగా లీడ్ చేసేస్తారు. బేసిక్ నెసెసిటీస్ అన్నీ వచ్చేస్తాయి, ప్లస్ అలాంగ్ విత్ ద పిల్లవాడి స్కూల్, ఎడ్యుకేషన్ అన్నిటికీ. కానీ ఇక 2 lakhs అనేది ఇట్ ఈస్ విక్షేషియస్, అంటే చాలా ఎక్కువ, ఇట్ ఈస్ వెరీ అన్రీజనబుల్. ఇక్కడ అతుల్ సుభాష్ సూసైడ్ నోట్లో రాసిన ఇంకొక పాయింట్ చదువుతాం. జడ్జి గారు ఇదంతా జరిగిన తర్వాత అతుల్ సుభాష్ని ఛాంబర్లోకి పిలిచి, నువ్వు నాకు ఒక 5 lakhs ఇవ్వు, నేను మ్యాటర్ని సెటిల్ చేస్తాను, లేకపోతే నువ్వు నీ జీవితాంతం నా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉండాలి అని చెప్పి బెదిరించడం జరిగింది. దీన్ని ఉద్దేశిస్తూనే అతుల్ సుభాష్ తన సూసైడ్ నోట్లో ఇక నుంచి ఈ ఏటీఎం అంటే తనని ఏ విధంగా అయితే చుట్టుపక్కల వ్యక్తులు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో ఈ ఏటీఎం ఇంక నుంచి లేదు అని చెప్పి సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఈ నిఖితా సింఘానియా అని, నిషా సింఘానియా అని, అనురాగ్ సింఘానియా, వాళ్ళ బ్రదర్ సునీల్ సింఘానియా వీళ్ళందరూ కలిసి హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నారు. అలహాబాద్ హైకోర్టులో ఆల్రెడీ. ఏంటి యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటంటే, మీరు అరెస్ట్ అవ్వక ముందే నన్ను అరెస్ట్ చేస్తారు అని మీకు అనిపించినా కూడా మీరు మీ రిట్ జ్యూరిస్డిక్షన్స్లో ఈ యాంటిసిపేటరీ బెయిల్కి గాను హైకోర్టుకు వెళ్ళొచ్చు. ఈ అలహాబాద్ హైకోర్టుకి వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. వీళ్ళకి హైకోర్టు అనేది బెయిల్ గ్రాంట్ చేసే ముందే మన బెంగళూరు పోలీస్ ఎవరైతే ఉన్నారో, బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద పబ్లిక్ టు అరెస్ట్ దీస్ 3. ఇంత కంట్రీ వైడ్ ఈ పెద్ద సెన్సేషన్ అయిన కేసు కనుక హోమ్ మినిస్టరే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు కనుక బెంగళూరు పోలీస్ అనేది బిఫోర్ దిస్ యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసే ముందే వీళ్ళని అరెస్ట్ చేశారు. కానీ నిన్న ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ బెయిల్ ప్లీ హైకోర్టు ముందుకు వచ్చిందో వీళ్ళ ముగ్గురికి బెయిల్ ప్లీ ఇచ్చేటట్టుగా హైకోర్టు ఆర్డర్ ఇచ్చే ముందు ఏం చెప్పిందంటే, ఆల్రెడీ వీళ్ళు ముగ్గురు ఎవరైతే పోలీసు ఆల్రెడీ అరెస్ట్ చేశారు, సో యాంటిసిపేటరీ బెయిల్ అనేది వాళ్ళకి చెల్లదు. సో ఇప్పుడు ఈ సుశీల్ సింఘానియా వ్యక్తి ఎవరైతే ఉన్నారో హీఈస్ ఓవర్ 69 years. సో ఆయన ఫర్దర్గా అతని వర్షన్ని పెట్టుకోవడానికి గాను కోర్టుకి, సో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయండి అని కోర్టుకు వాళ్ళ తరఫున అటు కౌన్సిల్ అడిగినప్పుడు, అప్పుడు హైకోర్టు ఓన్లీ ఫర్ సునీల్ సింఘానియాకి మాత్రమే యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ద యాంటిసిపేటరీ బెయిల్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ 498A కేసెస్ ఏవైతున్నాయో, అంటే ఈ 84 BNS సెక్షన్ 84 BNS కింద ఏవేవైతే క్రూయల్టీ అగైన్స్ ఉమెన్ కేసెస్ ఉన్నాయో, వెదర్
దట్ ఈజ్ అప్లికబుల్ టు హస్బెండ్ ఆల్సో. హస్బెండ్కి అగెయిన్స్ట్గా క్రూయల్టీ జరిగిన ఆ సెక్షన్ అప్లికబుల్ అవ్వచ్చా అవ్వకూడదా అని డిసైడ్ చేయాల్సింది కోర్టే. సో దీని ప్రకారం మనకున్న చట్టాలు సరిపోతాయా, ఒక మగవాడికి రక్షణ ఉందా లేకపోతే ఒక ఆడదానికే ఉందా అనేది ఖచ్చితంగా మన లెజిస్లేచర్స్ అలాంగ్ విత్ ద జ్యుడిషియరీ ఖచ్చితంగా దీని మీద ఒక ఐ అయితే పెట్టాలి. బికాస్ నో మెన్ దెర్ ఈజ్ నో ఉమెన్. ఉమెన్లో మెన్ లేనిదే దెర్ ఈజ్ ఉమెన్ ఈజ్ నెవర్ ఏ కంప్లీట్ వర్డ్. సో కాబట్టి మెన్కి ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. మెన్ ఖచ్చితంగా సర్వైవ్ అవ్వాలి. ఈ ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో అగెయిన్స్ట్ మెన్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, అవి తప్పకుండా ఆగాలి. సో దిస్ ఈస్ ఫర్ నౌ. Thank you for watching SL Judicial Service Academy. For more details, contact 812-597-4598.